మౌన పోరాటం మౌన పోరాటం. నా కూతురు హోటల్ రూమ్కి రమ్మంటే అక్కడ దాని జీవితాన్ని నాశనం చేశాడు. అబద్ధం! ద్వారక ఎప్పుడు అలా చేయడు. అవంతి, వాళ్ళు చెప్తోంది తప్పు. నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు బాధపడుకు. ద్వారక నీకెప్పుడు అన్యాయం చేయడు. చెయ్యడు అనే నీ నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తే అది నిజమైపోదు. ఇతను చేసిన నేరానికి సాక్ష్యం కూడా ఉంది. మానస, ఆ వీడియో చూపించు. చూడండి. ఈ వీడియోలో ద్వారక ఏదో మత్తులో ఉన్నాడని చాలా క్లియర్ గా తెలుస్తోంది. రుద్ర నార్మల్ గానే ఉంది. నిజంగానే రుద్రకి ఏ ఇంటెన్షన్ లేకపోతే ద్వారక అవంతి అంటూ తన మీద పడగానే తోసేసి అక్కడి నుంచి ఎందుకు పారిపోలేదు? ఎందుకు అక్కడే ఉంది? పైగా ఈ వీడియో షూట్ చేసింది కూడా రుద్రే. అంటే రుద్ర కావాలనే ద్వారకని ట్రాప్ చేయడానికి, ద్వారకని ఇరికించడానికే అలా చేసింది. అది ఎలా జరిగినా ఎందుకు జరిగినా ద్వారక వల్ల నా కూతురి జీవితం పాడైపోయింది. దానికి న్యాయం జరగాలంటే ఉన్న దారి ఓన్లీ పెళ్లి మాత్రమే. అసలు రుద్ర జీవితానికి అన్యాయం జరిగితేనే కదా ద్వారక రుద్రని పెళ్లి చేసుకుని తనకి న్యాయం చేయడానికి. ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ వీడియోలో ద్వారక చేసిన పని క్లియర్ గా కనపడుతుంటే అందులో ద్వారక రుద్రని పట్టుకోవడం వరకే ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో నా దగ్గరుంది. నీ దగ్గర ఆధారమా? ఇది చూస్తే ద్వారక తప్పు చేశాడో నీ కూతురే నేరం చేసిందో నువ్వే చెప్పు విశాలాక్షి. చూడు, ఆ రోజు అవంతికి శిక్ష పడకుండా తప్పించాలంటే కావాల్సిన సాక్ష్యం హోటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి అతన్ని హోటల్కి రప్పించాను. అంతకు ముందే అతనికి ఇప్పించిన మత్తుమందు వల్ల ద్వారక హోటల్కొచ్చేసరికి మత్తెక్కేసింది. ఆ మత్తులోని అతను నా దగ్గరికొచ్చాడు. నేను తన్ని పట్టుకొని హోటల్ రూంలో అసలు నేరస్తుడున్నాడని చెప్పి లోపలికి తీసుకెళ్లాను. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కానీ లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను తన్ని పట్టుకునే లోపే అతనే నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు.
ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్ హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను. ఈ వీడియో ఎవరు తీశారో చూసారా? ద్వారకా అసలు మనిషివా రాక్షసివా? నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేయాలని చూస్తావా? నా అవంతికి నా చేతులారా అన్యాయం చేయించాలని చూస్తావా? మా అమ్మ ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తావా? నేను చెయ్యని తప్పకి నన్నెంత టార్చర్ పెట్టావే. ఎప్పుడు ఆడదాని విషయంలో తప్పు చెయ్యని నేను నీ విషయంలో ఇంత దారుణం ఎలా చేశానా అని రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. నా భార్య జీవితాన్ని నా చేతులతో పాడు చేశానని ఎంత ఎంత ఆవేదన పడిపోయానే. ఈ విషయం తనకి చెప్పుకోలేక, తను చూపించే ప్రేమని భరించలేక పక్కనే ఉన్నా తనకి ఎంతో దూరం అయిపోయానని ఇన్ని రోజులు నేను నిద్ర లేకుండా నరకం అనుభవించాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పడంతో నా వల్ల ఒక ప్రాణం పోకూడదని నేను ఈ విషయంలో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నాకు తెలుసు, నాకే తెలుసు. నువ్వు చేసింది తప్పు కాదు, నేరం. ఒక పోలీస్ ఆఫీసర్ని తన డ్యూటీ చేయనివ్వకుండా చేసి తన చేతే నేరం చేయించేలా ప్రేరేపించి చాలా చాలా పెద్ద నేరం చేశారు. ఇలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. రా ద్వారకా, ఏం చేస్తున్నావు? నువ్వు వీడియో చూపించగానే డిపార్ట్మెంట్ కి మెసేజ్ పెట్టానమ్మా. ఈ రాక్షసిని అరెస్ట్ చేయిస్తాను. అరే ద్వారకా, వద్దు. సార్ శంకర్, ఈ అమ్మాయి నన్ను చీటింగ్ చేసినట్టు కేసు రాసుకో. దానికి వీళ్ళ అమ్మా నాన్నలు సపోర్ట్ చేశారని రాసుకో. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ద్వారకా, వాళ్ళని అరెస్ట్ చేయకండి. ద్వారకా అమ్మా, నన్ను కొడుకుంటున్నావు. నువ్వు మా అమ్మలాగే ఉంటావు కాబట్టి నిన్నమ్మ అనే పిలుస్తాను. ఏమనుకోవద్దమ్మా. నేను నిన్ను కొడుకనుకునే చెప్తున్నాను ద్వారకా. రుద్రని అరెస్ట్ చేయకు. ఎంత కాదన్నా తను మా ఇంటి ఆడపిల్ల. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల. నాకు సౌందర్యంతో, రుద్ర కూడా అంతే. తప్పు చేస్తే నేను సౌందర్యాన్ని తిడతాను, కొడతాను. ఏదో రకంగా దారిలోకి తీసుకొస్తాం. అంతేగాని
అరెస్ట్ చేయించుకో. ప్లీజ్ రుద్రను వదిలేసే ద్వారకా. అమ్మా, తప్పు చేసినప్పుడు తిడితే సౌందర్యం మారుతుందేమో. ఈ రుద్ర మారదమ్మా. ఈ మనిషి నేను చెయ్యని నేరాన్ని చేశానని నమ్మించి నన్ను ఇరికించడానికి చాలా దారుణాలు చేయించిందమ్మా. నాతో గిఫ్ట్లు ఇప్పించుకున్నట్టు, నన్ను పట్టుకొని నేనే తనని పట్టుకున్నట్టు, నేనే తనని లవ్ చేసినట్టు ఇలా చాలా చాలా వీడియోలు తీయించింది. మనసున్న మనుషులెవరూ ఇంత దారుణంగా ఆలోచించరు. క్రిమినల్ మైండ్ అమ్మా తనది. క్రిమినల్స్ కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మారరు. ద్వారకా, రుద్ర చేసింది తప్పే, నేను కాదండం లేదు. కానీ దానికోసం తనని అరెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఇక దానికి పెళ్ళవదురా. తన జీవితం నాశనం అయిపోతుంది. తప్పు చేసిన మనిషి అయినా చెయ్యని మనిషి అయినా ఒక్కసారి మనం కేసులో అరెస్ట్ చేస్తే దాని ప్రభావం వాళ్ళ జీవితం మీద పడుతుంది. రుద్రకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. తనని దారిలోకి తీసుకొచ్చి తనకో మంచి జీవితం ఇవ్వాలని నేనెప్పుడు నిర్ణయించుకున్నాను. అందుకే తనని వదిలేసాయి. అమ్మ చెప్తే నేనేం కాదన్నా. సరేనమ్మా, తను నువ్వు మార్చగలవని నాకు తెలుసు. అందుకే తనను వదిలేస్తున్నాను. శంకర్, మీరు వెళ్ళండి. ఎస్ సార్. కానిస్టేబుల్స్, మీరసలు తల్లిదండ్రులేనా? ఎంత పెద్ద క్రూర మృగమైనా తన పిల్లలు ఏమైనా ప్రమాదంలోకి వెళ్తుంటే నోటితో కరుచుకుని కాపాడుకుంటుంది. పిల్లలకి చిన్న గాయమైనా వాటికి ప్రమాదం తప్పాలనేసే వాటి తాపత్రయం. కానీ మీరు మనుషుల్లా పుట్టి రాక్షసుల్లా మారిపోతున్నారు. రుద్ర చేసింది తప్పు, నేరమని తెలిసి కూడా తనని ఎంకరేజ్ చేస్తారా? మీకు దుర్గ మీదున్న కోపంతో తనని దెబ్బతీయడానికి కూతురి జీవితాన్నే పణంగా పెట్టాలని చూశారు. పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పుకి కారణం తల్లిదండ్రులే అవుతారు. విత్తనం విషమైతే ఆ చెట్టు నుంచి అమృతం పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మీ పగల కోసం, ద్వేషాల కోసం రుద్రని కూడా మీలాగే తయారు చేశారు. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే ఇప్పుడు ఆఫీస్లో అకౌంటెంట్ కి అసిస్టెంట్లు అయ్యారు. అప్పుడు ఆఫీస్ బాయ్ కి అసిస్టెంట్స్ అవుతారు. జాగ్రత్త. రుద్ర, తప్పు చేసినా కూడా చాలా తేలిక తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో. నేనంత తేలిగ్గా వదలను. ఎంత మొండి జంతువునైనా ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. నీలో పెరుగుతున్న మృగాన్ని కూడా బయటికి తీసి నిన్ను దారిలోకి తీసుకొస్తాను. వెళ్ళు. ఏ రఘురామ్, చాలా థ్యాంక్స్. పెళ్ళిక్కడ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశావు. నేనెందుకు చెప్పాను? లేదు లేదు లేదు, నేనేం చెప్పలేదమ్మా. ఇదిగో నీ మీద ఒట్టు. ఆవిడ నాకు ఫోన్ చేసి నన్ను తెగమగ పెట్టి ఆ కన్ఫ్యూజన్ లో మొత్తం చెప్పించేసింది ఈవిడ.
ఈవిడ చాలా తెలివైందమ్మా. మామయ్య నిన్ను. నక్షత్ర, నీకు దుర్గ మీద నీ తోటికోడల మీద కోపం తీర్చుకోవడానికి నీ తోటికోడలికి సవతిని తీసుకురావడానికి హెల్ప్ చేశావు. నీకిప్పుడే సరైన బుద్ధి చెప్పాలనుంది. కానీ దుర్గ ఇంటి వారసుడినో వారసురాలనో మోస్తున్నావు కాబట్టి నువ్వు బతికిపోయావు. తన అన్నయ్య కాపురం కూల్చడంలో నీ చెయ్యి ఉందని మురారికి తెలిస్తే నువ్వేమైపోతావో గుర్తుంచుకో. ఈ లాజిక్ నేనెలా మర్చిపోయాను? ద్వారక, ద్వారక, ఏంట్రా ఇది? పైకిలే. లేదమ్మా, నీ కడుపున పుట్టిన నేను చెయ్యాల్సిన పని కాదమ్మా. ఇలాంటి నేరం చేసిన నేను క్షమార్హుణ్ణి కానమ్మా. ఈ తప్పుకి నువ్వు నాకు ఏదో ఒక శిక్ష వెయ్యమ్మా. అది ఎలాంటి శిక్ష అయినా సరే నేను అనుభవిస్తాను. ద్వారకా, లే, పైకిలే. ఏంటిది? తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. నీ ప్రమేయం లేకుండా నిన్నిరికించిన దానికి నీ నేరం ఎలా అవుతుందిరా? లేదమ్మా, నీకు అవంతికి తెలియకుండా నేనిప్పటి వరకు ఏమీ దాచలేదు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద నిజాన్ని దాచడం దుర్మార్గమే కదమ్మా. నా కొడుకు ఏం చేసినా దానిలో వాడి తప్పు ఉండదనేది నా నమ్మకం. ద్వారక, అది నిజమని ఇప్పుడు కూడా రుజువైంది. ఇక నీకు శిక్ష వేయడం ఎందుకురా? అవంతి, నన్ను క్షమించగలవా? రుద్ర, 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 ఆగమ్మా. అమ్మ రుద్ర, విను ఒకసారి. రుద్ర, రుద్ర, అమ్మ రుద్ర, రుద్ర వినవే. అమ్మ రుద్ర, 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 ఆగమ్మా. రుద్ర, 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 ఆగు. రుద్ర. అమ్మో, నన్ను కొడితే? బేబీ, బేబీ,
ఏంటమ్మా ఇది? అమ్మా ఆగమ్మా, ఏంటమ్మా ఈ పనులు? నేను బతకనివ్వను, ఆ దుర్గాన్ని బతకనివ్వను. అదే మొత్తం అంతా నాశనం చేసింది. నా ద్వారకని నాకు కాకుండా చేసింది. నేను చేసిన ప్లాన్ అంతా నాశనం చేసింది. దుర్గక్క వచ్చేసావా? అయ్యో, రుద్ర జానకిని చూసేసింది. జానకి దొరికేశాం.